మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది చెన్నై వేదికగా. మరి మొదటి మ్యాచ్ ఓడిపోయినటువంటి చెన్నై కంబ్యాక్ ఇవ్వబోతుందా? మంచి విజయంతో ఫామ్లో ఉన్నటువంటి పంజాబ్ అదే ఫామ్ని కొనసాగిస్తుందా? దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, సాయి. ఈ మ్యాచ్లోనైనా చెన్నై సూపర్ కింగ్ మంచి ప్రదర్శన చూడొచ్చా? లాస్ట్ టైం చాలా తక్కువ స్కోర్ చేసి అందరినీ డిసప్పాయింట్ చేసినట్టు కనిపించింది చెన్నై. బట్ ఈసారి హోమ్ టౌన్లో జరుగుతుంది కాబట్టి హోమ్ గ్రౌండ్లో ఎలా ఉండబోతుంది మ్యాచ్? వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ అనేక సందర్భాల్లో చూసాం. వాళ్ళకి 2/3 విన్స్ ఉన్నాయి. అంటే ఆడిన 77 మ్యాచ్ల్లో వాళ్ళు 51 మ్యాచ్లు గెలిచారు. సో ఫెంటాస్టిక్ హోమ్ రికార్డ్ ఉంది. కానీ లాస్ట్ సీజన్లో వాళ్ళు హోమ్లో ఆడిన 6 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో హోమ్ అడ్వాంటేజ్ ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బట్ జనరల్లీ రెండు ఓడిపోయారు, పంజాబ్ మీద 2 సార్లు ఓడిపోయినారు సార్. పంజాబ్ మీద ఓడిపోయారు. అదిగాక పంజాబ్కి అగేన్స్ట్గా వీళ్ళ రికార్డ్, ఓవరాల్ రికార్డ్ ఎలా ఉన్నా లాస్ట్ 10 మ్యాచెస్లో 7 మ్యాచెస్ ఓడిపోయారు. సో పంజాబ్కి టెరిఫిక్ రికార్డ్ ఉంది వాళ్ళకి ఆఫ్ లేట్ చెన్నై పైన. బట్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత హోమ్ అడ్వాంటేజ్ ఇవన్నీ కాకుండా ఆ రోజు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళు గెలుస్తారు. మనం చూస్తుంది ఏంటంటే ప్రతి మ్యాచ్లో ఎవరైనా ఒక మంచి ఇన్నింగ్స్, మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లేకపోతే మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే అది మ్యాచ్ని గెలిపించబడడం కూడా మనం చూసాం. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ T20s. సార్, బ్రేవిస్ కూడా ఈ మ్యాచ్లో ఉంటాడనేటువంటి వార్త కూడా తెలుస్తుంది. సో బ్రేవిస్ వచ్చాడంటే కొంత బ్యాటింగ్లో స్ట్రాంగ్గా కనిపించేటువంటి అవకాశం వచ్చాయి ఈసారి. బ్రేవిస్ ఆడతాడని అనుకోను. అతను నెట్ ప్రాక్టీస్లో ఉన్నట్టు వార్తలు వచ్చినాయి కరెక్టే, కానీ అతను జస్ట్ త్రో డౌన్ స్పేస్ చేశాడు. డిఫెన్స్ మాత్రం అంటే ప్రిపేర్ అవుతున్నాడు. అది ఇంకా సైడ్ స్ట్రెయిన్ ఉంది, పూర్తిగా కోలుకున్నట్టుగా లేదు. సో బ్రేవిస్ ఆడకపోవచ్చు అని మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే ధోని కూడా కొంతసేపు నెట్ ప్రాక్టీస్ చేసిన మాట వాస్తవం, కానీ ధోని ఇంకా తన కాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. సో వాళ్ళిద్దరూ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. పంజాబ్తో కంపేర్ చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరలా ఇప్పుడు బ్రేవిస్ లేడంటే ఆల్మోస్ట్గా ఇంకా తక్కువనే కనిపిస్తుంది పంజాబ్తో పోలిస్తే. ఎట్లా కంపేర్ చేస్తారు ఈ రెండు టీంల యొక్క బ్యాటింగ్ ఆర్డర్ని? అంటే చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ మీకు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శుభం దూబే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. మాథ్యూ షాట్ కూడా బిగ్ బ్యాష్లో చాలా మంచి ప్లేయర్ అతను, ఒక టీం కెప్టెన్ కూడా అనుకుంటా. సో అక్కడ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ దే ఆర్ నాట్ క్లికింగ్. అది కాకుండా వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ రీబిల్డింగ్ ద సైడ్. అంటే ఇప్పుడు సీనియర్స్ అందరూ, జడేజా లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, అలాగే ధోని కూడా 1 ఫుట్ అవుట్ ఉన్నాడు. సో వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాల్లో కొత్త కుర్రాళ్ళకి ఆయుష్ మాత్రే, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, అంశుల్ కాంబోజ్ ఇలాంటి వాళ్ళతో యూత్ ఎలిమెంట్ని ఇంజెక్ట్ చేసి కొత్తగా వాళ్ళు టీంని రీబిల్డ్ చేసే ఆ ప్రాసెస్లో ఉన్నారు. అందుకని కొంత తడబాటు అనేది డెఫినెట్గా ఈ సీజన్లో వాళ్ళకి కనిపిస్తుంది. అదిగా రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ కెప్టెన్ కూడా ఏమన్నాడంటే కొత్త కుర్రాళ్ళు కొద్దిగా ఫెయిల్ అవుతారు, మనం ఆ ఫెయిల్యూర్స్ని టాలరేట్ చేయాలి, కొంత టైం ఇవ్వాలి వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడారు. సో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ నన్ను అడిగితే బాగానే ఉంది వాళ్ళకి. ఎందుకంటే శుభం దుబే, సంజు శాంసన్, రుతురాజ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దే కెన్ స్టిల్ డూ వెల్ ఐ థింక్. అది సో పంజాబ్లో శ్రేయస్ అయ్యర్ కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కానీ పంజాబ్ కూడా బాగానే కనిపించింది. మొన్న సడన్గా వికెట్లను కోల్పోయారు, కానీ స్టార్ట్ అయితే మంచిగా కనిపించింది. పంజాబ్ బ్యాటింగ్ ఎలా చెప్పొచ్చు సార్? పంజాబ్ బ్యాటింగ్లో వాళ్ళకి ఆ డెప్త్ ఉంది. ఎందుకంటే ఆ టీంలో ఆల్రౌండర్స్ ఉన్నారు. మార్క్ యాన్సన్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోనే ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు అతను. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంది. నెంబర్ 8, నెంబర్ 9 దాకా డెప్త్ ఉంది. సో దానివల్లే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో మీరు అన్నట్టుగా మధ్యలో కొలాప్స్ చూసాం మనం. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. స్టాయినస్ అవుట్ అయ్యాడు, శశాంక్ సింగ్ అవుట్ అయ్యాడు. సో అలాంటి సిచ్యుయేషన్ నుంచి కూడా బయటికి రాగల ఎబిలిటీ వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇది బ్యాట్ వెరీ డీప్. సో పంజాబ్కి ఏ రకంగా చూసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉంది. శ్రేయస్ అయ్యర్ విషయంలో చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చేయి మణికట్టుకు గాయమైంది. అయితే ఫ్రాక్చర్ ఏం లేదు, కానీ స్వెల్లింగ్ ఉంది. ఆ వాపు తగ్గితేనే అతను ఆడతాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మోస్ట్లీ అతను ఆడొచ్చు, లైక్లీ టు ప్లే అని చెప్తున్నారు టీం కూడా. సో అతను ఆడకపోతే మళ్ళీ ఆ టీం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదర్వైజ్ ద బ్యాటింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ప్రెప్ సిమ్రన్ బాగా ఆడాడు లాస్ట్ మ్యాచ్లో. కూపర్ కాన్లీ ఒక కొత్త ప్లేయర్, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ ఇన్ IPL హ్యాడ్ ఎ వండర్ఫుల్ డెబ్యూ. సో అలాగే ఇక్కడ చెన్నై చెపాక్లో ఆడుతున్నారు కాబట్టి కొంత స్పిన్నర్ల ప్రభావం ఏమన్నా ఉండే అవకాశాన్ని చూడొచ్చా? అది గత చరిత్ర. ఇటీవల కాలంలో చెన్నై పిచ్లో బ్యాట్స్మెన్కే అడ్వాంటేజ్ ఉంది. బౌలర్స్ కానీ, ఫాస్ట్ బౌలర్స్ కానీ, స్పిన్నర్స్ కానీ పెద్ద హెల్ప్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. సో గతంలో లాగా స్పిన్నర్స్ అక్కడ డామినేట్ చేసే పరిస్థితి మనకు కనబట్లేదు. సో ఐ డోంట్ థింక్ స్పిన్నర్స్ పెద్ద కీ రోల్ ప్లే చేస్తారు. జనరల్గా స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ అయితే ఎక్కడైనా ఏ పిచ్ మీద రాణిస్తారు.
బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గానే ఉంటుంది, బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా ఏ పిచ్ మీద జరుగుతుందంటే, ఇండియా జింబాబ్వే మధ్య చెన్నైలో ఒక మ్యాచ్ జరిగింది వరల్డ్ కప్లో. ఆ మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 256 చేశారు. సో అదే పిచ్ మీద ఇప్పుడు జరగబోతుంది. సో అది బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తా 200 వరకు. 200 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా యావరేజ్ స్కోర్ అనేది పాత పర్ఫార్మెన్సెస్ అన్నీ కలుపుకొని చెప్తాయి. కానీ కొత్తగా పిచ్ని రియలైజ్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో చెన్నై పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారడం మనం చూసాం. సో అందుకని 200 వచ్చే అవకాశాలు ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ది బౌలింగ్ ఆఫ్ ది అపోజిషన్. పర్టికులర్లీ పంజాబ్ బౌలింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఏ రకంగా చూసుకున్నా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ వాళ్ళకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెండు టీములలో కొంత ఈరోజు గెలవడానికి దేనికి ఎక్కువ ఎడ్జ్ ఉండేటువంటి అవకాశాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే పంజాబ్ వాళ్ళ ఫస్ట్ గేమ్ గెలిచారు, కాస్త తడబడినా కూడా వాళ్ళకున్న ఆ బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండ్ ఎబిలిటీతో ఫస్ట్ మ్యాచ్ గెలవడం మనం చూసాం. సో పంజాబ్కి అడ్వాంటేజ్ ఉంటుందని అనిపిస్తుంది. చెన్నై ఫస్ట్ మ్యాచ్ చాలా పెద్ద తేడాతో ఓడిపోయారు. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ పంజాబ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ నేను చెప్పినట్టుగా సంజు శాంసన్ లాంటి వాళ్ళు కానీ, రుతురాజ్, శివం దుబే, దేర్ ఆల్ మ్యాచ్ విన్నర్స్. వాళ్ళు కనుక బాగా పర్ఫామ్ చేస్తే చెన్నై గెలిచే అవకాశం ఉంటుంది. చెన్నైకి ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో ధోని మైదానంలో లేడు. ధోని లాస్ట్ మ్యాచ్లో గౌహటీలో టీంతో పాటు ట్రావెల్ చేయలేదు, అది గాయం వల్ల. ఈసారి అతను టీంతో పాటు ఉన్నాడు. సో అతని గైడెన్స్, అతని ఇన్స్పిరేషన్ టీంని డిఫరెంట్గా పర్ఫామ్ చేసేలా చేయొచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాస్ ఏమన్నా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందా సార్? టాస్ గెలిస్తే జట్టు బ్యాటింగ్కి వెళ్ళొచ్చా, బౌలింగ్కి వెళ్ళొచ్చా? జనరల్గా టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకుంటారు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలవరనే రూల్ ఏం లేదు, గెలుస్తారని చెప్పి నిన్న ఎస్ఆర్హెచ్ టీం ప్రూవ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టి వాళ్ళు మ్యాచ్ని 65 రన్స్ తేడాతో గెలిచారు. సో జనరల్గా ఏంటంటే టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది ఫస్ట్ బౌలింగ్ చేస్తే. బట్ టాస్తోనే ఎవ్రీథింగ్ విల్ నాట్ డిపెండ్ ఆన్ టాస్. మీరు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినా పెద్ద స్కోర్ కనుక బోర్డు మీద పెడితే యూ కెన్ స్టిల్ విన్ ద మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్ మిగతా టీమ్స్ కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది నిన్నటి మ్యాచ్తో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే పంజాబ్ అదేవిధంగా చెన్నై మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్లో కొంత మంచి టఫ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఒక మ్యాచ్ ఓడిపోయి ఉన్నటువంటి చెన్నై గెలుస్తుందా, లేదంటే ఒక మ్యాచ్ గెలిచి మంచి జోష్ మీద ఉన్న పంజాబ్ గెలిచేటువంటి అవకాశం ఉందా అనేది మనం చూడాలి.